नालं वा परमोपकारकमिदं त्वेकं पशूनां पते पश्य कुक्षिगतान् चराचरगणान् बाह्यस्थितान् रक्षितुं सर्वामत्यपलायनौषधम् अतिज्वालाकरं भीकरं निक्षिप्तं गरलं गलेन गिलितं नोद्गीनम् एव त्वया। ఓ పశుపతే, భయంకర జ్వాలలతో దేవతలందరినీ పారిపోయేటట్లు చేసే హాలాహలాన్ని నోట్లో ఉంచుకున్నావు. నీ ఉదరంలో ఉన్న చరాచర జీవరాశులను సంరక్షించే ఉద్దేశంతో ఆ కాలకూట విషాన్ని మింగకుండా బయటకు కక్కకుండా కంఠంలోనే ఉంచుకున్నావు. ముల్లోకాలను పరమోపకారివని తెలియచెప్పడానికి ఈ ఉదాహరణ ఒకటి చాలదా? జ్వాలోగ్ర సకలామరాతిభయదః క్షేళః కథం వా త్వయా దృష్టః కించకరే ధృతకరతలే కిం పక్వజంబోఫలం జుహాయాం నిహితస్స సిద్ధగుటికా వా కంఠదేశే భృతః కింతే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్ వద. మహేష, శంభో, దేవతలందరికీ మహాభయాన్ని కలిగించే ఉగ్రజాలలతో కూడిన కాలకోట విషాన్ని ఎలా చూడగలిగావు? చూడగలిగితే చూడగలిగావు, కానీ చేతితో ఎలా పట్టుకున్నావు? జంబూఫలం అనుకుని గరళాన్ని చేత ధరించావా? సకల సిద్ధికారి అయిన ఔషధ గుటికయ్యను నాలుకపై ఉంచుకున్నావా? లేక ఈ ఘోర విషము ఇంద్రనీల మాణిక్యమనే తలంచి కంఠాభరణంగా ధరించావా? చెప్పు స్వామి. నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వానుతిః పూజా వా స్మరణం కదా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిర దేవతాను శరణాయాసేన కిం లభ్యతే. స్వామిన్నస్థిర దేవతాను శరణాయాసేన కిం లభ్యతే. కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. దేవదేవ, ఒకే ఒక్కసారి నీకు నమస్కరించడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, పూజించడం వల్ల కానీ, స్మరించడం వల్ల కానీ, నీ దివ్య లీలలను వినడం వల్ల కానీ, నీ మంగళ విగ్రహాన్ని సందర్శించడం వల్ల కానీ, నిన్ను సేవించడం వల్ల కానీ నాకు సులభంగా ముక్తి లభిస్తుంది కదా. ఈ ఉపాయాల్లో ఏ ఒక్కదాని వలనైనా ముక్తి కలిగేటప్పుడు శాశ్వతంగాని దేవతలను ఆశ్రయించడం వల్ల లాభమేమి? వారి నుండి కోరదగింది ఏముంది? కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేతృస మాత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే. ప్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యం నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. పశుపతి, భూతనాథ, నీ సాహసాన్ని ఏమని చెప్పవచ్చును? ఇలాంటి ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇలాంటి స్థితి అన్యులకు పొందడానికి సాధ్యమా? ప్రళయకాలంలో దేవతలందరూ పడిపోతుండగా మునులు భయభీతులు కాగా విశ్వమంతా నశించిపోతుంటే నీ ఒక్కడివై నిర్భయుడివై చూస్తూ ఆనంద సాంద్రంగా విహరిస్తున్నావు కదా స్వామి. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయః ప్రదోద్యోగినో దృష్టమతోపదేశ
कृतिनो बाह्यन्तरव्यापिनः सर्वज्ञः सदयाकरस्य भवतः किं वेदितव्यं मया शम्भो त्वं परमान्तरङ्ग इति मे चित्ते స్మరామ్యన్వహం. యోగక్షేమాలను ప్రసాదించి రక్షించేవాడవు, అందరికీ శ్రేయస్సులను ప్రదానం చేసేవాడవు, ఇహపరాలకు సాధనాలను ఉపదేశించేవాడవు, సమస్త జగత్తుల బాహ్య అభ్యంతరాలలో వ్యాపించి ఉండేవాడవు, సర్వజ్ఞుడవు, కరుణామయుడవు అయిన నీకు నేనేమి విన్నవించుకోగలను? నాకు పరమ ఆప్తుడవు నువ్వేనని తలచి మనసా ప్రతిదినము స్మరిస్తున్నాను. భక్తో భక్తి గుణావృతే మృదమృత పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంభ తవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణం ఆపాదయన్. ఓ సాంబ సదాశివ, భక్తుడినైన నేను నా శరీరం అనే గృహాన్ని శుద్ధి చేసుకుని శుభాన్ని సంపాదించడానికి భక్తి అనే నూలు పోగులతో చుట్టబడి సంతోషమనే జలాలతో పూరిపబడిన నిర్మలమైన మనస్సుని కలశంలో నీ పాదపద్మాలనే చిగుళ్లపై జ్ఞానమనే నారికేళ ఫలాన్ని ఉంచి సత్వగుణమే ప్రధానంగా గల మంత్రోచ్చారణతో పుణ్యహవాచనం ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘా సముజ్జన్మనో మంధానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరం సుపర్వసురభిం చింతామణిం ధీమతా నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యం ఆతన్వతే. దేవతలు మందరగిరిని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మధించి కల్పవృక్ష చింతామణి అమృత చంద్రులను సంపాదించినట్లుగా విద్వాంసులు తమ మంచి మనస్సులను కవ్వంగా చేసి దృఢభక్తి అనే త్రాడు కట్టి వేదాలనే మహాసాగరాన్ని మధించి దాని నుండి భక్తులకు కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వంటి వాడును నిత్య ఆనందామృతమూర్తియు మోక్షలక్ష్మి స్వరూపుడను అయిన ఉమాసమేతుడకు సదాశివుని పొందుచున్నారు కదా. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ స్తోమ సద్గుణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేత పుష్కరలక్షితో భవతి చేదానంద పాదోనిధి చేత పుష్కరలక్షితో భవతి చేదానందపాదోనిధి ప్రాగల్భేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. పూర్వజన్మ సుకృతమనే ఉదయ పర్వతం మీదుగా భక్తజన హృదయాకాశంలో పరిపూర్ణుడు తమో నివారకుడునై చంద్రునిలా సోమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చి నిర్మలానంద స్వరూపుడై ప్రసన్నుడై మృగధరుడే పరమ ప్రబోధంతో వెలుగొందినప్పుడు ఆనందం సముద్రం ఉప్పొంగిపోతుందిట. అప్పుడు మంచివారి మనస్సులు రంజిల్లుతాయి. ధర్మో మే చతురంగ్రిక సుచరిత పాపం వినాశం గతం కామ క్రోధమధాదయో విగళితః కాలాః సుఖ విస్కృతః జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత కైవల్య నాదే సదా
మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే. కైవల్యనాథుడైన చంద్రశేఖరుడు నా మానస పుండరీకంలో వసించియుండగా ధర్మం 4 పాదాలతో గమనం చేరింది. పాపాలు తొలగిపోయాయి. కామ క్రోధాది శత్రువర్గం నశించింది. అనంత జ్ఞానం అనే మహౌషధి విశేషంగా ఫలించి అన్ని వేళలా సుఖం చేకూరింది. దియంత్రేణ వచో ఘటేన కవిత కుల్యోపకుల్యాక్రమైః ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్కే ధారయుతాత్స భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశభీతి కుతః. ఓ మహేశ్వర, బుద్ధి అనే యంత్రంతో, వాక్కు అనే ఘటంతో, కవిత్వం అనే పిల్లకాలువతో నా హృదయం అనే పొలంలోకి తీసుకురాబడిన పరమశివుని యొక్క చరిత్ర అనే సాగరంలోకి దివ్యామృతంతో హృదయ భూమిలో పుట్టి ఉన్న భక్తి అనే పంటలు సత్ఫలాలను పొందుతున్నాయి. నీ సేవకుడినైనా నాకు దుర్భిక్షం వస్తుందన్న భయం ఎక్కడిది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.